లౌకిక బ్యూటిఫుల్ నేమా ఎలా ఇప్పుడు పేరు మా లౌకిక. ఒక ప్రశ్న, అందరూ దయచేసి నిశ్శబ్దంగా ఉంటే ఒక ప్రశ్న. లౌకిక, నీకు ఇష్టమైన హీరో ఎవరమ్మా? ఎవరు లేరా? ఎవరు లేరు? మైకు వెనక్కి అమ్మా. లేవు. నీ పేరేం పేరమ్మా? వైష్ణవి. నా రెండో కుమార్తె పేరు కూడా వైష్ణవి అమ్మా. పెద్ద కుమార్తె పేరు హైందవి, రెండో అమ్మాయి పేరు వైష్ణవి. తల్లి, నీకు ఇష్టం హీరో ఎవరమ్మా? ఎవరు లేరు? అటు తీసుకురమ్మా. సమాజానికి మేలు చేయాలా, దేశానికి మేలు చేయాలా? ఏం పేరు అన్నా? గీతమ్మా. ఏమ్మా ఇష్టం హీరో ఎవరమ్మా? ఎవరు లేదా? ఇంకా ఇట్రమ్మా. థ్యాంక్ యూ తల్లి. అమ్మా, మీ హీరో ఎవరు? మీ హీరో ఎవరు? దాని సమాధానం ఒక దగ్గర వచ్చింది. పాపా నేనన్నా, మా డాడీ అన్నాం. ఏం తగ్గి ఏం పేరమ్మా నీ పేరు? నెల్లూరు ఎక్కడ? ప్రొద్దుటూరు నేటివ్, కడప జిల్లా. ఓకేమ్మా, చాలా మంచి సమాధానం చెప్పారు తల్లి. చంద్రు, ఎందుకు చెప్తున్నాను? క్రికెటర్లు ఉండొచ్చు, రాజకీయ నేతలు ఉండొచ్చు, నేను కాదని. కానీ ప్రతి మనిషి జీవితంలో హీరో ఎవరంటే ఒక్కరే. ఎవరు? నాన్న. ఎందుకంటే తన బిడ్డ బాగా చదువుకోవాలని, బాగా వృద్ధి చెందాలని, తాను కష్టాల్లో నష్టాల్లో ఇబ్బందుల్లో ఉన్నా కనీసం తన కష్టాల్ని, తన నష్టాల్ని, తన బాధల్ని, తన కళ్యాణని బిడ్డలకి తెలియకుండా ఆ తల్లి ఆ తండ్రి ఎంతో కష్టం చేసి కష్టం చేస్తారు. ఈ రోజుల్లో సెల్ ఫోన్ల కల్చర్ కూడా వచ్చింది కాబట్టి నా బిడ్డ బైక్ ఉండాలా, నా బిడ్డకి సెల్ ఫోన్ ఉండాలా, నా బిడ్డ అందరికంటే బాగుండాలా, నా బిడ్డ అన్ని ప్రాంతాల్లో కూడా టూరిజం కింద తిరిగి రావాలా, నా బిడ్డ జీవన ప్రమాణాలు బాగుండాలని మన కోసం జీవితాన్ని త్యాగం చేసుకుంటాం. కాబట్టి నాకు తెలుసమ్మా, నన్ను అడిగితే నీ హీరోలు ఎవరంటే ఇద్దరు పేర్లు చెప్తాను. ఇద్దరు పేర్లు. ఒకటి, ఈ దేశ సరిహద్దుల్లో శత్రు దేశాల బారి నుంచి మనల్ని కాపాడేదానికి కుటుంబాలకు దూరంగా కార్గిల్ కొండల్లో మంచు ప్రాంతాల్లో చలికి గసగస వణుకుతూ ఎప్పుడు శత్రు దేశాలు దాడి చేస్తాయో తెలియకుండా కూడా ప్రాణాలను తెగించి తమ బిడ్డలకి భవిష్యత్తు ఏమవుతుంది అని ఆలోచన చేయకుండా ఈ దేశం నాది, ఈ దేశం నాది, ఈ నా దేహాన్ని ఒక్కరైనా ఈ దేశాన్ని ఒక్కరు కానివ్వని చెప్పని పోరాటం చేసే సైన్యం ఒక హీరో అయితే, దానికంటే ముందు మనకి జీవితాన్ని ఇచ్చి మనకి సంతోషాన్ని ఇచ్చినటువంటి మన తల్లి తండ్రి మన హీరోలు. ఒక్క మాట చెప్పి ముగిస్తాను మా విషయంలో. మీలో తల్లి కాళ్ళకి దండం పెట్టే అలవాటు ఎంతమందికి ఉంది? ఒక్కసారి చేతున్నా. తల్లి కాళ్ళకి దండం పెట్టాలి. నా తల్లి చనిపోయి దాదాపుగా 5 సంవత్సరాలు అయింది. నేను నా జీవితంలో తల్లి అందుబాటులో ఉంటే తల్లి కాళ్ళకి దండం పెట్టే వచ్చేవాడు. తల్లి అందుబాటులో లేకుండా నేను దూరంగా ఉంటే నా తల్లి ఫోటో కాళ్ళకి దండం పెట్టి బయటకు వచ్చేవాడు. ముఖ్యమైన కార్యక్రమం ఏదైనా ఉంటే నా తల్లిని ఎదురుదమ్మని నా తల్లి కాళ్ళకి దండం పెట్టేవాడు. ఎందుకు చెప్తున్నానంటే తల్లి కాళ్ళకి దండం పెడితే 1,00,000 దేవాలయాలు, 1,00,000 మసీదులు, 1,00,000 చర్చిలకి తిరిగితే ఎంత పుణ్యం వస్తుందో ఈ కన్న తల్లి పాదాలకి దండం పెట్టి ఆశీస్సులు తీసుకుంటే అంత పుణ్యం వస్తుంది. మీకు అంతా మేలు జరుగుతుంది. కావాలంటే మీరు చూడండి, ఎగ్జామినేషన్స్ రాసేదానికి పోయేటప్పుడు తల్లి అందుబాటులో ఉంటే తల్లి కాళ్ళ దండం పెట్టండి. తల్లి అందుబాటులో లేకుంటే తల్లి ఫోటోని మీ రూమ్లో పెట్టుకుని ఆ తల్లి ఫోటో కాళ్ళ దండం పెట్టండి. ఈరోజు నా తల్లి ప్రాణాలతో లేకున్నా కూడా ప్రతిరోజు నా ఇంట్లో వచ్చేటప్పుడు నేను పెట్టేది దేవుడికి కాదు దండం. ఫస్ట్ నా తల్లి ఫోటో కాళ్ళకి దండం పెట్టి ఆ తర్వాత దేవుడికి దండం పెట్టుకొని బయలుదేరుతాను. దాన్ని ఒక అలవాటుగా చేసుకోవాలి. రేపటి రోజు మీరు అందరూ కూడా మంచి స్థానాలకు పోతారు. మీ కష్టం మీ తల్లిదండ్రుల కష్టం. ఆ స్థానానికి వెళ్ళినప్పుడు ఆ తల్లిదండ్రులని జాగ్రత్తగా చూసుకోవాలని, గౌరవంగా చూసుకోవాలని, ప్రేమగా ఉండాలని
జీవన సంధ్యా సమయంలో, జీవన చర్మాంతంలో మీకోసం కష్టం చేసిన మీ తల్లి తండ్రికి ఎలాంటి లోటు రాకుండా చేయాలని కోరుతున్నాను. నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ 2026 రీ-నీట్ ఫలితాల్లో ప్రతి ఇద్దరిలో ఒకరిని మెడికోగా తీర్చిదిద్దిన ఘనత కేవలం నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీదే. రాయలసీమ రీజన్ పరిధిలో 1000 లోపు 8 మంది విద్యార్థులు ఆల్ ఇండియా టాప్ ర్యాంకులు సాధించడమే కాకుండా ఏకంగా 45% మంది విద్యార్థులతో 400కు పైగా మెడికల్ సీట్లు సాధించిన ఒకే ఒక్క విద్యా సంస్థ నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ. లాంగ్ టర్మ్ క్లాసులు ప్రారంభమైనవి. సంప్రదించండి.